ఆశ్చర్యానికి గురిచేస్తున్న కొత్త లుక్ తో రమ్యకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. బాహుబలిలో శివకామి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ స్టేషన్ అనే కొత్త చిత్రంలో కనిపించబోతున్నారు. ఇటీవల వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ లుక్ లో రమ్యకృష్ణ పూర్తిగా విభిన్నంగా, బోల్డ్ గా కనిపించడం వల్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఆమె ధైర్యానికి అభినందనలు తెలుపుతుండగా మరికొందరు ఇంత బోల్డ్ క్యారెక్టర్ ఎందుకు చేశారో ప్రశ్నిస్తున్నారు. రమ్యకృష్ణ గతం నుంచి పరిశీలిస్తే ఆమె ఎప్పుడూ విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకునే ధైర్యవంతురాలు. నరసింహలో పవర్ఫుల్ లేడీ రోల్, పదయప్పాలో ఆగ్రహభరితమైన నీలాంబరి, బాహుబలిలో రాజమాత శివగామి, ప్రతి పాత్రలో ఆమెకు ఉన్న వేరియేషన్ చూపిస్తుంది. ఇప్పుడు వర్మ సినిమాలో ఈ కొత్త లుక్ కూడా ఆమె నటన పరిధిని మరింత విస్తరించే ప్రయత్నమని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియా రియాక్షన్ చూస్తే చాలా మంది అభిమానులు ఇది రమ్యకృష్ణేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె ఏ వయసులోనైనా కొత్తగా కనిపించగలదంటూ కితాబిస్తున్నారు. ఇక కొందరు మాత్రం అంత బోల్డ్ గా ఎందుకు అని విమర్శిస్తున్నారు. ఇది చూసి రామ్ గోపాల్ వర్మకు సహజంగానే మళ్లీ వివాదం చుట్టుకుంది. వర్మ సినిమాలు ఎప్పుడు కొత్తగా ఉండటమే కాక వివాదాలను రేపడంలో కూడా ముందుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. అయితే సినిమా టీం ఇంకా కథ సారాంశం, పాత్ర వివరాలు వెల్లడించలేదు. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. రమ్యకృష్ణ పరంగా చూసుకుంటే ఇది కేవలం ఒక పాత్ర మాత్రమే. నటిగా తన శక్తిని చూపించడానికి ఒక అవకాశం. అభిమానులు కూడా అదే దృష్టితో చూడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఈ కొత్త లుక్ తో మరోసారి హద్దులు చెరిపి రాబోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఫుల్ వివరాలు ట్రైలర్ విడుదలయ్యాకే ఆమె పాత్ర ఎంత బోల్డ్ గా, ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి వర్మ తీసుకొచ్చే పబ్లిసిటీ ఎప్పట్లాగే సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది.